హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్యారిస్ స్మార్ట్ క్రియేషన్స్. నేను మీ ప్రశాంతి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఆరి వర్క్లో లీవ్స్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో 3 వెరైటీస్ చూపిస్తాను. ముందుగా ఇలా డ్రా చేసుకోవాలి. ఫస్ట్ సిల్క్ థ్రెడ్ని యూస్ చేసి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా అవుట్లైన్ ఇలా చేసుకోవాలి చైన్ స్టిచ్ తోటి. నెక్స్ట్ వన్ వచ్చేసి జరీ థ్రెడ్ తోటి, థర్డ్ వన్ వచ్చేసి ఈన కుట్టుతోటి ఎలా కుట్టుకోవాలో చూద్దాం. సిల్క్ థ్రెడ్ తోటి చాలా ముద్దగా మనం ఈరోజు లీవ్ స్టిచ్ని చూద్దాం ఎలా చేసుకోవాలో. ఒకవైపు మాత్రమే మనం లాంగ్ అండ్ షార్ట్ని వేసుకుంటున్నాం. ఇక్కడ సేమ్ లాంగ్ అండ్ షార్ట్ ఎలా వేసుకుంటామో ఈ స్టిచ్ కూడా అంతే, కాకపోతే ఒకవైపు మాత్రమే. ఇక్కడ మిడిల్లో లైన్ కొట్టున్నాను కదా, కనిపిస్తుందా? మీరు కూడా లైన్ కొట్టుకోండి. ఫస్ట్ లైన్ కొట్టుకోవడం వల్ల మీకు మిడిల్లోనే పడుతుంది, పక్కకి వెళ్ళకుండా లీఫ్ కరెక్ట్గా చూడడానికి గుడ్ లుక్లో వస్తుంది. కాబట్టి మిడిల్లో లైన్ కొట్టుకొని ఆ లైన్ మీద మాత్రమే ఎడ్జ్ ఉండేటట్టు చూసుకోండి. లైన్ నుంచి అవుట్ లైన్ వరకు నాట్ వేసుకోవాలి. అవుట్ లైన్ వెనక భాగం ఒక నాట్ వేసుకోవాలి. మళ్ళీ మిడిల్లో లైన్ వరకు ఒక నాట్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటూ లీఫ్ చివరి వరకు స్టిచ్ చేయాలి. చాలా ముద్దగా వస్తుంది కదా. లీఫ్ చివరన మాత్రం మిడిల్లోకి వేసుకోకుండా మొత్తంగా వేసేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా హాఫ్ వరకే వేసుకోవాలి. మనం బార్డర్ కొట్టుకున్నాం కదా, అంతవరకే వేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. లెంత్ ఎక్కువ అవ్వకుండా వీలైన వరకు లెంత్ తక్కువ ఉండేటట్టు చూసుకుంటే లీవ్ చాలా క్యూట్గా బాగా వస్తుంది చూడ్డానికి. ఇలా లీఫ్ని మనం స్టిచ్ చేసుకోవాలి. అవుట్లైన్ మనం జరీ థ్రెడ్తో అయినా చేసుకోవచ్చు. ఇక్కడ మాత్రం నేను సేమ్ కలర్ థ్రెడ్ని యూజ్ చేసి అవుట్లైన్ చేస్తున్నాను. ఈ అవుట్లైన్ని మీరు జరీ థ్రెడ్తో చేసుకుంటే బ్లౌజ్ పైన గ్రాండ్ లుక్ వస్తుంది. ఇక్కడ మిడిల్లో మనకి ఈనలాగా వచ్చింది కదా, దాన్ని కవర్ చేసుకోవడం మనం బీడ్స్ తోట అయినా జర్దోది స్ప్రింగ్స్తో అయినా చేసుకోవచ్చు. మీ బ్లౌజ్లో ఉండే డిజైన్ని బట్టి దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అదే ఉట్టి థ్రెడ్ వర్క్ మాత్రమే అయితే అప్పుడు మాత్రం ఇలా నాట్స్ అయినా వేసుకోవచ్చు, లేదా చైన్స్ అయినా వేసుకోవచ్చు. చైన్ స్టిచ్ తోటైనా స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ మాత్రం బులియన్ నాట్స్ వేసాను. ఇప్పుడు మరో లీఫ్ చూద్దాం. ఇది జరీ థ్రెడ్ని యూజ్ చేసి ఈ లీఫ్ని స్టిచ్ చేసుకుంటున్నాం. ఇక్కడ జరీ థ్రెడ్తో కూడా సేమ్ అవుట్లైన్ యాజ్ ఇట్ ఈజ్గా వేసుకోవాల్సిందే. జరీ థ్రెడ్ తోటి చాలా మందికి చూడ్డానికి ముద్దగా లేకుండా పల్చగా వస్తూ ఉంటుంది. వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే బాగా వస్తుంది. జరీ థ్రెడ్ని కొంచెం నీడిల్కి కంట్రోల్ చేసి అక్కడక్కడే తిప్పడం కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి ఫస్ట్లో రాదు, నిదానంగా వస్తుంది. ట్రై చేస్తూ ఉండండి. ఇక్కడ మనం లీఫ్నికి ఒకవైపు జరీ థ్రెడ్ని ఒకవైపు సిల్క్ థ్రెడ్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. డబుల్ షేడ్స్ అయినా డబుల్ కలర్స్ కూడా యూజ్ చేసుకొని కుట్టుకోవచ్చు, లేదంటే సేమ్ థ్రెడ్నైనా యూజ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం మరో కలర్ని యూజ్ చేయాలంటే ఇక్కడ చివర కొన ఉంది కదా, అక్కడ వరకు
మనం కావాల్సిన కలర్ వేసుకొని ఇక్కడ మాత్రమే స్టాప్ చేసుకొని నెక్స్ట్ కలర్ని ఇక్కడ నుంచి యాడ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా జరీ థ్రెడ్తో కూడా ఫ్లవర్ ఎంత ముద్దగా వచ్చిందో. ఇప్పుడు ఈనె కుట్టుతోటి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఈ ఈనె కుట్టు ఫ్లవర్స్ చాలా బాగుంటాయి. ఈ ఈనె కుట్టుతోటి లీవ్సే కాకుండా ఫ్లవర్స్ కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఫ్లవర్స్కి ఇంకొంచెం మనం ముద్దుగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీకు ఈనె కుట్టు క్లారిటీగా అర్థం అవడం కోసం నేను పల్చగా వేశాను. దగ్గరగా మనం ఈనెలు వేసుకుంటే ముద్దుగా కూడా వస్తుంది. ఫస్ట్ మనం కింద థ్రెడ్ తీసుకున్నాం కదా, మిడిల్లో ఒక నాట్ వేసుకోవాలి. తరువాత రైట్ సైడ్ ఒకసారి లాంగ్ అండ్ షార్టే, ఈసారి లెఫ్ట్ సైడ్ మళ్ళీ మిడిల్లో నాట్ వేసుకొని ఈసారి రైట్ సైడ్ ఇలా ఒకసారి ఒకవైపు మరోసారి మరోవైపుకి ఇలా మనం చైన్స్ వేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. ఈయన కుట్టు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫ్లవర్స్ కూడా దీంతో స్టిచ్ చేసుకోవచ్చు, ఎంతో బాగుంటాయి ఫ్లవర్స్ కూడా. ఆల్ ఓవర్ వర్క్స్ అప్పుడు బ్లౌజ్ మొత్తం కూడా ఇలా ఈయన కుట్టుతోటి మనం లీవ్స్ని అయినా ఫ్లవర్స్ని అయినా స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఈ ఈయన కుట్టుని పల్చగా వేసుకున్నా బాగుంటుంది, ముద్దగా వేసుకున్నా కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీకు ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు. చూసారు కదండి ఈరోజు 3 వెరైటీస్ ఆఫ్ లీవ్స్ని. మరిన్ని వీడియోస్ కోసం మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైన వరకు షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.